ప్రెజెంటేషన్ అవుతుంది, డిపిఆర్ తయారైతుంది. కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు, నాకేం తెలియదు అన్నట్టున్నాడు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది, పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు జనవరి 24వ తేదీ నాడు ఇదే తెలంగాణ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా. చంద్రబాబు గారు లెటర్లు రాస్తుండ్రు, ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఏం నిద్రపోతుండ్రా, గడ్డి వీక్తుండ్రా అని జనవరి 24, 2025 నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా. మేము బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్లో ఈయన ఉత్తరాలు రాసుడు స్టార్ట్ చేశాడు. అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తా. అది పెట్టు బాబు ఒకసారి. అసలు మనం ఎప్పుడు లేఖ రాసిన పెట్టినావా? మీరు చూడండి ఎప్పుడు రాసిండ్రు. జనవరి 24, 2025 నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా. నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం 4 గంటలకు పెట్టినా. 4 గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసిండు, బ్యాక్ డేట్ వేసి రాసిండు. బ్యాక్ డేట్ వేసి ఉత్తరం ఎప్పుడు రిలీజ్ చేసిండు? 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు, ఏలేలే బనకచెర్ల ఆపాలి అని. ఎప్పుడు బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే 4 గంటలకు నేను పెడితే 8 గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు. నువ్వు 3 రోజుల కింద ఉత్తరం రాస్తే 3 రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా. 4ంటికి నేను ప్రెస్ పెడితే రాత్రి 8ంటికి నువ్వు రిలీజ్ చేసిన వెంటనే దొరికిపోయినావు, అడ్డంగా దొరికిపోయినావు. ఇది మొదటిది. తర్వాత 27వ తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన, మీకు బాధ్యత ఉంది అని. 5 మార్చి నాడు బనకచెర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా. ఇది దుబ్బాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టినా. తర్వాత 25 మే తెలంగాణ భవన్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా. 6 జూన్ ప్రెస్ మీట్ మాట్లాడిన దుబ్బాకలో. తర్వాత 14/6/2025 నేను పీపీటీ పెట్టిన. ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉన్నది. ఇదే మెయిన్ హాల్లో మీరందరూ మీ సాక్షిగా 14 జూన్ 2025 నాడు నేను ఇక్కడ పీపీటీ పెట్టినా. 4 గంటలకు నేను పీపీటీ పెడితే కరెక్ట్గా 5:30కు మళ్ళీ బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేశాను. మీరే సాక్ష్యం. మీ ప్రెస్ రిలీజెస్ చూడండి, కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చూడండి. 4 గంటలకు గోదావరి బంకచెర్ల మీద నేను పీపీటీ పెట్టి ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను నేను ఎత్తి చూపితే 5:30కు నిన్న డేట్ వేసి ఉత్తరం రాసి 5:30కు ప్రెస్కు రిలీజ్ చేస్తాడు. ఇది అంటే మీ నిజాయితీ ఏందో, మీ సిన్సియారిటీ ఏందో ఇంత స్పష్టంగా దొరికిపోయింది. మీరు అసలు గోదావరి బంకచెర్ల మీద పోరాడింది బీఆర్ఎస్, మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ను ముళ్ళుగట్టెతో పొడిచి నిద్ర లేపింది బీఆర్ఎస్. ఇవాళ టీఓఆర్ ఆగిందంటే కూడా ఆ తాత్కాలికమే, బట్ అది జరిగిందంటే కూడా అది బీఆర్ఎస్ పోరాట ఫలితం. అయితే రేవంత్ రెడ్డి దొరికిపోయి ఏం చేస్తాడంటే ఏదో బురద జల్లాలనే ఒక పిచ్చి ప్రయత్నం. ఏదో బీఆర్ఎస్ఏ చేసింది, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారే చేసిండ్రు అని ఒక చిల్లర ప్రయత్నం. నేను అడుగుతున్నా, ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్